అసలు సినిమాకి డార్లింగ్ ట్రాన్స్ఫర్మేషన్ చూస్తుంటే నాకు ఒకే ఒక్క డైలాగ్ గుర్తొస్తుంది. రక్తపాతం కావాలా మీకు? నేనిస్తాను. చాలా రోజుల తర్వాత ప్రభాస్ అన్నని ఇలా షెట్ లేకుండా చూస్తుంటే నాకు ఫుల్ మీల్స్ తిన్నంత ఆనందంగా ఉంది భయ్య. అసలు హైపే లేని ఫౌజీ అనే మూవీకి ఒకే ఒక్క పోస్ట్ తో ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం తగలబడిపోయింది. ప్రభాస్ ఒక్క లుక్ చాలు. యాజ్ అ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ గా ఈ పోస్టర్ చూసాక ప్రభాస్ అన్న మజిల్ అనాటమీ బ్రేక్ డౌన్ చేద్దాం అనిపించింది. ఇంతకీ డార్లింగ్ ఫ్యాన్స్ ఎలా ఉన్నారు? ఫాలో బటన్ క్లిక్ చేసి నన్ను మోటివేట్ చేయండి. మన టాలీవుడ్ లో చాలా మంది హీరోలు సిక్స్ ప్యాక్లు చేశారండి. శ్రీహరి గారి దగ్గర నుంచి రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ గారు వీళ్ళందరూ చేశారు. బట్ ప్రభాస్ అన్న ఫిజిక్ ని చూస్తే డిఫరెంట్ జోన్ లో ఉంటది. ఇండియన్ సినిమా హిస్టరీలోనే అలాంటి కట్అవుట్ లేదు. డెల్టాయిడ్స్ అన్నమాట. అంటే ప్రభాస్ అన్న మీరు అబ్జర్వ్ చేస్తే ఏ అవుట్ ఫిట్ వేసినా సరే షోల్డర్స్ బాగా ఎలివేట్ అవుతాయి అనమాట. అదొక రీజన్. ఆయన బైసెప్స్ సలార్ లో ఇప్పుడేమో ఫౌజీలో ఆయుధం పట్టుకుంటే చాలు 1000 కోట్లు కేక్ వాక్ అనమాట. దాని తర్వాత ఫోర్ ఆర్మ్స్. చాలా మంది ఫోర్ ఆర్మ్స్ ట్రైనింగ్ ని నెగ్లెక్ట్ చేస్తారు. స్లీవ్లెస్ చేసినప్పుడు నరాలు ఇలా తేలితే వచ్చే ఆ కిక్కే వేరు. మెయిన్ గా ఆయన చెస్ట్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే దట్ ఈస్ కాల్డ్ లీన్ మజిల్ బిల్డింగ్. ఆయన ట్రైసెప్స్, ఆయన లాట్స్, అబ్డామినల్స్, కాఫ్స్. ప్రభాస్ అన్న బాడీ స్టాండ్ అవుట్ అవడానికి ముఖ్యమైన కారణం ఆయన ప్రతి మజిల్ గ్రూప్ ని ట్రైన్ చేస్తున్నారు. మరి నేను కూడా ట్రైన్ చేస్తున్నాను కదా బ్రో, మరి నాకు అలాంటి బాడీ రావట్లేదే అని మీరు అడగొచ్చు. మీకు తెలియంది ఏంటంటే ఈజ్ ఆల్వేస్ ఆన్ ఎ స్ట్రిక్ట్ డైట్ రెజీమ్ అనమాట. దిస్ షోస్ హిస్ డిసిప్లిన్ టువర్డ్స్ సినిమా. మీరు ఒక బాడీ ట్రాన్స్ఫార్మ్ చేయాలంటే జిమ్ కి వెళ్ళి వర్కౌట్ చేసేస్తే అయిపోదండి. బాడీ అనేది ఒక 10 or 20% జిమ్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. నేను ఒప్పుకుంటాను. 80 to 85% మీ బాడీ ట్రాన్స్ఫర్మేషన్, మీ బాడీలో లీన్ మజిల్ పెరిగి, కొవ్వు కరిగి, మీ అవయవాలన్నీ హెల్దీగా ఫంక్షన్ చేసి రేపు పిల్లలు ఇవన్నీ ప్లాన్ చేసుకున్నట్టయితే మీ బాడీ ఫస్ట్ హెల్దీగా ఉండాలి. హెల్త్ అనే డోర్ ని ఓపెన్ చేయడానికి డైట్ ఇస్ కీ అనమాట. మొన్న పెద్దతో చాలా మంది జిమ్లకు వెళ్ళడం, వర్కౌట్లు చేయడం స్టార్ట్ చేస్తారు. ఈ ఫౌజీ, సలార్ అండ్ స్పిరిట్ తో తెలుగు ఫిట్నెస్ ఇండస్ట్రీ మరొకసారి బద్దలవబోతుంది. మరి ఇలాంటి బాడీ బిల్డ్ చేయాలంటే ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి, ఎలాంటి ట్రైనింగ్ రొటీన్ ఫాలో అవ్వాలి? మీకు ఒక ప్రొఫెషనల్ గైడెన్స్ కావాలనుకుంటే మన క్లయింట్స్ లో చాలా మంది ఫ్యాట్ లాస్ అవుతూ యాంటీ ఏజింగ్ మెయింటైన్ చేస్తూ లీన్ మజిల్ కూడా బిల్డ్ చేశారు. నీకు కూడా అలా చేయాలనుకుంటే మాత్రం అప్లై ఫర్ 1-on-1 కన్సల్టేషన్ ఓన్లీ ఇఫ్ సీరియస్. ఎందుకంటే ఫిట్నెస్ అనేది చూసినంత ఈజీ కాదనమాట. మెంటల్ గా మీరు కమిటెడ్ గా ఉంటే మాత్రమే యూ కెన్ అప్లై ఫర్ ద కన్సల్టేషన్ అండ్ హూ ఆర్ విల్లింగ్ టు ట్రాన్స్ఫార్మ్ అట్ ఎనీ కాస్ట్. రేపు ఏ హెల్త్ ప్రాబ్లం వస్తుందో మనకు తెలియదు. కాబట్టి హెల్త్ ప్రాబ్లం వచ్చిన తర్వాత మనం జిమ్కి వెళ్దాం, డైట్లు చేద్దాం అంటే కుదరదు. ముందుగానే మనం ప్రిపేర్డ్ గా ఉండాలన్నమాట. ఫిట్నెస్ ఇస్ నెవర్ టూ లేట్ అండి. ప్రభాస్ గారిని చూసి అభిమానించడం ఇదంతా ఓకే, బట్ ఆయన్ని చూసి ఎంతో కొంత ఇన్స్పైర్ అయ్యి డైట్ స్టార్ట్ చేయడం, జిమ్ స్టార్ట్ చేయడం